ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అందుల నూతన కమిటీ ఏర్పాటు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కేంద్రంలోని స్థానిక NGO కార్యాలయంలో విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఏ జలంధర్ రెడ్డి అధ్యక్షతన శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి నూతన కార్యవర్గ కమిటీ మరియు సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఈ సమావేశంలో ఓటింగ్ ఏర్పాటు చేసి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా ఎస్ విశ్వనాథ నాయుడు మరియు జనరల్ సెక్రటరీగా సి రామును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా నూతన కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమనగా జిల్లాలో అందులైన ఏ ఒక్కరు కూడా వారి వారి సమస్యలు తెలియజేయడానికి ఈ కమిటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని, ఈ కమిటీ ద్వారా అందులకు ఎటువంటి సహాయ సహకారాలు అయినా అందిస్తామని, కావున ఈ కమిటీలు ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం నమోదు చేసుకోవాలని, మీకు ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా మేము అండగా ఉంటామని మనోధైర్యం ఈ కమిటీ వారు సమావేశం ద్వారా తెలియజేశారు. నా పేరు జలంధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజిలీ ఛానల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. గౌరవనీయులైన శ్రీ జి రవీంద్రబాబు గారిచే 2011లో స్థాపించబడినటువంటి అంధ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాఖలు కలిగి ఉండి అద్భుతమైన సేవ చేస్తుంది. గత 14 ఏళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయులకి, నిరుద్యోగులైన అందరికీ ల్యాప్టాప్స్ ఇప్పించడంలో కానీ, అదేవిధంగా ఏపీజీఎల్ఐ విషయంలో కానీ, బయోమెట్రిక్ ఎగ్జామ్షన్ నుంచి కానీ, రీడర్ అలవెన్స్ కానీ, ఇట్లా ప్రతి ఒక్క అంశంలోనూ ఉద్యోగ ఉపాధ్యాయులు నిరుద్యోగులకు అండగా ఉంటూ మరి కరోనా సమయంలో కూడా మేము ఎంతో కృషి చేసాము ఈ యొక్క సంఘం తరఫున. మరి ఇప్పుడు ఈ సత్యసాయి జిల్లాలో ఈ యొక్క అంధ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన శాఖని ఏర్పాటు చేస్తూ నూతనంగా ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఏ అందరికీ ఎప్పుడు అవసరం వచ్చినా ప్రతి గ్రీవెన్స్లో కూడా మేము ఉంటాము. మరి ప్రతి సమస్య వెనుకలు కూడా మేము ఉంటాము. మరి గతంలో ఒక వికలాంగ సంబంధించినటువంటి ఒక జీవో కావాలంటే కూడా ఎవరు ఇయ్యలేని పరిస్థితుల్లో ఇప్పటికీ దాదాపుగా 1966 నుంచి 2023 వరకు వచ్చినటువంటి ప్రతి జీవోని కూడా ఒక చోట క్రోడీకరించి ఈరోజు అధికారులకి ఒక ఉద్యోగుల విషయంలో ఏ సందేహం వచ్చినప్పటికీ కూడా VCAని సంప్రదించాలి అనే స్థాయికి ఈ సంఘాన్ని తీసుకొచ్చినాం. సో కాబట్టి ఈ నూతన కార్యవర్గం కూడా అదేవిధంగా పనిచేసి ఈ సత్యసాయి జిల్లాలో సేవలు అందిస్తుందని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు. VCA సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నాను. నా పేరు విశ్వనాథ్. ఏ వంచన లేకుండా నా శక్తి మేరకు అందరి సహకారంతో ఈ సత్యసాయి జిల్లా అందులకు ఉన్న సమస్యలని త్వరితగతిన పరిష్కరిస్తానని, నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరిస్తూ వీళ్ళందరి సహకారంతో మా పెద్దల యొక్క మా స్టేట్ ప్రెసిడెంట్ జి రవీంద్రబాబు గారి సహకారము మరియు జనరల్ సెక్రటరీ జలంధర్ రెడ్డి గారి సహకారంతో ముందుకెళ్తామని అందరికీ న్యాయం చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సత్యసాయి జిల్లా సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు రాము. నేను సత్యసాయి జిల్లా VCA డిస్ట్రిక్ట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీగా మరి ఈరోజు ఏకగ్రీవ ఎన్నికైనాను. నాకు నా పట్ల ఈ భరోసా ఇచ్చి నన్ను ఏకగ్రీవ ఎన్నిక చేసేందుకు మరి సత్యసాయి జిల్లా మరి కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన సత్యసాయి జిల్లాలో ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ మరి ప్రత్యేకంగా మరి VCA సంఘం మరి వికలాంగుల మరి నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మరి రైల్వే ఇతర కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా భరోసానిస్తూ వారి యొక్క సమస్యల పట్ల నిరంతరము మరి ఈ యొక్క VCA మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రవీంద్రబాబు గారు అనేక రకాలుగా ఆహర్నిశలు పనిచేస్తూ